గ్లోబల్ సమ్మిట్ అని హోటల్ కాడ నడుస్తున్నదా అంటే చూద్దామని వచ్చిన ఈ గ్లోబల్ సమ్మిట్ అంటే నాకు అర్థం కాలేదు. ఏఐ గ్లోబల్ సమ్మిట్ అంటున్నారు. ఈ పొద్దురేపు అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నడుస్తున్నది కదా, అదే నడుస్తున్నదంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి దొంగలను బట్టే కాళ్ళ జోళ్ళు. అట్లనే మన ఆరోగ్యం ఎట్లున్నది, ఏం కథ, మన పేల బీపీ ఎట్లా నడుస్తున్నది, షుగర్ ఎట్లా నడుస్తున్నది, గుండె ఎట్లా కొట్టుకుంటున్నది, చుట్టి అన్నీ చెప్పేది ఒక ఉంగురము. అట్లనే ఇంకొకటి ఏం చెప్పారు, మనకు పనులని చేసి పెట్టారు రోబోటు. మన కరెంటు బిల్లు దక్కరానికే ఒక మిషన్, ఆడిటర్ మిషన్ అని ఒకటి, ఇవి షాన్ తయారు చేసి పెట్టిండ్రంట. అవి ఏంటి, ఎవరు తయారు చేసిండ్రు, ఎందుకు తయారు చేసిండ్రు, ఎట్లా తయారు చేసిండ్రు, అసలు ఎట్లా పని చేస్తాయి అవి, ఇటువంటి అన్ని ఆలోచనలు నా బుర్రల మీద ఉన్నాయి. ఎందుకంటే దొంగలను బట్టి కాన్ల జోడ అంటే పోలీసులే పడతలేరు చక్కగా దొంగలను. ఈ కాన్ల జోడ ఎట్లా వాడుతుంది ఏం కథ అని అరుచుకుందాం అంటని వచ్చిన. ఆ సమ్మిట్ ఏమడదు లోపల ఉన్నదంట, పోయి చూస్తాం పండి, మీకు కూడా చూపిస్తాను. నేను ఇట్లా చూస్తాను, నడవండి నా ఇంకగా. నోవెటేలు హోటల్ అంటే చాలా పెద్ద హోటలు, పెద్ద అద్దాల మేడోళ్ళు ఉంటుంది, ఇంట్లో పెట్టిండ్రంట. ఈ ఏఐ ఖాతే ఏమడిది, కళ్ళజోడ్ల ఖాతే ఏమడిది, బ్లూటూత్లు అంట, ఉంగరాలు అంట ఏమేమో చెప్పిండ్రు. మనకేమో పెద్దగా అర్థం కాదా, మన సొంటోళ్ళు వాడుకోవచ్చిన వాడుకోకూడదా, అది ఇట్లా తెలుసుకుందాం పండి. హోటల్కి వచ్చినాం, లోపలికి రాగానే అంతా చల్లపెట్టి పెట్టిండ్రు, చల్లగా ఉన్నది. ఇక లోపలికి పోవాలన్నా అంటే ఆ స్టాల్లో అవన్నీ పెట్టిండ్రు అంట, బాగానే 100 స్టాళ్ళ దాకా పెట్టిండ్రంట. ఆడవిల్లలేం కదా, మనం రాగానే మన కళ్ళు అంటే చెక్కుమని పడ్డాయి. అక్కడంతా నగలు నాణ్యాలు, ఉంగరాలు బింగరాలు గాజులు విజులు అన్నీ అటు పెట్టిండ్రు. అసలు మనం చూడడానికి వచ్చిన ఏమో ఇటున్నాయి. ఇగో ఇవన్నీ పెట్టిండ్రు కదా, గిసుంటి మాకేమైనా వనకొస్తాయా మా ఊరోళ్ళకు, మాకు చాలా పనిచేస్తాయి మీకు. ఇదిగో ఇప్పుడు చూడండి, ఇది డ్రోన్లో మా తాలూకా ప్రోడక్ట్ పెట్టాము. దీంట్లో మామూలుగా డ్రోన్లో అయితే మీకు రిమోట్ కంట్రోల్తో ఫ్లై చేస్తారు, 1-2 కిలోమీటర్లు. దీనికి ఇది మీదకి ఎగురుతుంది. ఎగిరి రైతులకి, మీకు రైతులు మొత్తం విలేజ్ అంతా రైతులు ఉంటారు కదా, చాలా పంట పొలాలు ఉంటాయి, కొండల పైన కోనల పైన ఉంటాయి అంతా. ఇది మామూలుగా డ్రోన్ ని దేనికి పంపిస్తారంటే పిక్చర్స్ చూపించి మళ్ళీ కిందకి తీసుకొచ్చి ఆ పిక్చర్స్ ని మనం ప్రాసెస్ చేసి, ఓకే ఈ పొలాలకి మందు కొట్టాలి, ఈ పొలాలకి ఎరువేయాలి అనుకుంటాం. కానీ ఇది ఏం చేస్తుందంటే దీనికి లోపల తెలివి ఉంది, మనిషిలాగా ఆలోచిస్తుంది. మనం పొలం దగ్గరికి వెళ్ళినప్పటికీ ఏం చేస్తాము, అరే గులాబీ మొక్కకు చెడ్డు పట్టిందని మందు వేస్తాం కదా, అది చేస్తుంది. దానికి మందు బాటిల్ ఇచ్చి దానికి పెడితే దానికి తెలుస్తుంది, మనిషిలానే ఆలోచించి అక్కడ ఉంటుంది, వెళ్తున్నప్పుడు ఆలోచన ఉంటుంది. అది అట్లా క్లియర్గా రియల్ గా ఇది ఇక్కడ పిక్చర్ మీకు కనిపిస్తుంది. బయట ఎక్కడో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడికి కూడా ఇదిలాగా పొలం ఎలా ఉంది అన్నది ఇక్కడ కనిపిస్తుంది. వాడు ఒక బటన్ కొట్టి ఫెర్టిలైజర్ వేయమని చెప్తే రియల్ టైం అంటే అక్కడ ఏం జరుగుతుందో రియల్ గా కనిపిస్తుంది. అది చేసి అది పొలంకి మందు కొట్టమంటే వాడు బటన్ స్విచ్ చేస్తే మందు కొడుతుంది, ఇది స్విచ్ చేస్తే ఫర్టిలైజర్ ఎరువేస్తుంది. అలాగా రైతులకి అందరికి ఇప్పుడు కాఫీ ఎస్టేట్లు, టీ ఎస్టేట్లు అంతా పైన ఉంటాయి కదా, కొండల పైన. అక్కడికి వెళ్ళి కింద నుండి మాన్యూవర్ చేయడం అంటే కష్టం అవుతుంది కదా అందరికి, అంత దూరం నుండి. సో ఇలాంటి వాటన్నిటికీ పంపించి అవన్నిటికీ ఆ పని చేస్తుంది. అది నాకు 2 ఆలోచనలు అనుమానాలు వచ్చినాయి అనుకో, పుసుకుని అడుగుతాం. మళ్ళీ నువ్వు దొరకకపోతే ఇప్పుడు మేము ఇది కొంచెపోతాం పోయినాక మరి దీనికి మందు డబ్బా పెట్టాలంటే ఇది బరువు లేపుతుందా? లేపుతుంది. ఇది అయితే 5 కిలోల వరకు లేపుతుంది. ఇంకా మీకు పెద్దది కావాలి, కొండల పైకి కావాలంటే దానికి మనం సరిపడా తయారు చేస్తాం. ఇది ఉంది చూడండి, ఇది ఇట్లాగా ఇప్పుడు ట్రాక్టర్ లాగా కూడా పనిచేస్తుంది. ఇది ట్రాక్టర్ ఆటోమేటిక్, ఇది ట్రాక్టర్ లో పెడితే మీకేమి మనిషి అవసరం లేదు చేయడానికి. నేను దీంట్లో నడిపెట్టాలొద్దు, ఇది నడుపుతుంది. నేను మ్యాప్ ఇస్తాను దానికి, నీ పొలం 10 ఎకరాల పొలం ఉంది, అది చేయాలి అంటే ఈ పొలంలో ఇది పెడతాను నేను. ఇది పెడితే దానికి తెలుస్తుంది పొలం అంతా నేను దున్నాలి, ఏ పని దున్నాలంటే దున్నుతుంది. దానికి ఇక్కడ మొత్తం అంతా ఏం కనిపిస్తుందో చూపించేస్తుంది మీకు, ఎవరు కూర్చున్నవాడికి. అంటే మనుషులే అవసరం లేదు, అదంతా అది దున్నుతుంది, అదంతా చేస్తుంది. అంతా ముచ్చట అడుగుతా, ఇప్పుడు పోర్లకు అందరికి ఉద్యోగాలు లేక నిరుద్యోగం బట్టి పోరలందరూ రోడ్ల మీద తిరగబట్టి మీరు ఇట్లా 1, 2, 4 ఇంకా మంచి పని చేసి చదువుకోవడానికి వస్తారు. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు దీనికి. 10th క్లాస్ 12వ తరగతి క్లాస్ పిల్లలకి నేను ట్రైన్ చేసి వాళ్ళకి పనులు ఇప్పిస్తాను. వాళ్ళందరికీ పొలాల పనినే అవసరం, పొలం పనే చేయని అవసరం లేదు. అది కొంచెం చదువుకుంటే ఇవన్నిటికి కూడా ఇవన్నీ ఎక్కువ పనులు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది దీంతో.
ఇప్పుడు దీంతో ఇట్లా ప్లాన్ చేస్తామంటే ఇది మేము ఇప్పుడు తీసుకుపోయి కొండపోయి మా పొలంలో నాకు ఒక మా పొలము మా యారల్లో పొలము మా పెద్ద నాయనోళ్ళ పొలం అంత కలిపి ఒక 10 ఎకరాలు ఉంటుంది అనుకో, అందులో అంతా వేయాలి. వేయాలని అంటే ఇది మరి దీనికి డీజిల్ గీజిల్ ఏమైనా కొట్టుకుంటుందా? ఇక్కడ బ్యాటరీ ఉంది. ఇక్కడ ఈ బ్యాటరీతో 3-4 గంటల పాటు నడిపిస్తుంది. మీకు 10 ఎకరాల పొలం ఉందంటే దానికి సరిపడా దాన్ని మేము పెడతాం అలాగా. అది మీరు బ్యాటరీని, ఇది బ్యాటరీ, అది బ్యాటరీతో రన్ అవుతుంది. ఇక్కడ ఏమి ఎలక్ట్రిసిటీ లేదు దానికి. ఇప్పుడు దీన్ని ఏమంటారు మరి? దీన్న ఎయిర్ డ్రోన్ అంటారు. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమ్మిటే కదా. ఇదిగో ఇందులో ఈ చిన్న బాక్స్ లో మొత్తంలో అంతా మేము ఇంటెలిజెన్స్ పెట్టాం దానికి. అందులో పెట్టినాం అంతా. ఇక వేర్ హౌస్ దీనికి వెళ్ళేది ట్రాక్టర్ దున్నేదానికి పెద్ద పొలం ఉంటే గనక పెద్దది. అంటే మీ తాలూకా ఏమి కావాలి ఎలా కావాలంటే దాన్ని బట్టి ఇది ఎంత కొస్తున్నది, ఎంత ముందు దాకా పోవచ్చు, ఎంత అవతల పొలం ఉన్నది అన్ని తెలుస్తుంది. మనం మ్యాప్ ఇస్తాం. మనం మ్యాప్ ఇస్తే దానికి 10 ఎకరాలది ఇది ఇక్కడ ఒక పాయింట్స్ పెడతాం, ABCD అనేసి. ఆ పాయింట్ల చుట్టూ తిరుగుతుంది, మళ్ళీ తీసుకొచ్చి నీకు మెసేజ్లు ఇస్తుంది. అమ్మ ఇప్పుడు మనుషులు అంటే మేము ఇప్పుడు నాట్లేస్తాం, ఏ మూలకు ఉంటే ఆ మూలకి ఇంత జాగ ఎందుకు ఇవ్వాలని ఆ మూలకి ఇట్లా పోయి చేస్తారు. అది మీరు అలా పెడుతుంది. దానికి చెప్తే దానికి తెలుస్తుంది. అది మనం ఏమి కావాలి, మీకు ఏమి కావాలి అన్నది మీరు 1, 2, 3, 4 పాయింట్లు నాకు కావాలంటే మేము అదంతా ప్రోగ్రామ్ చేసి దాంట్లో పెడతాం. అది దాన్ని బట్టి చేస్తాం. అవుతుంది తాతే. మీరు ఇప్పుడు అది ఒక్కసారి కొనుక్కున్నారని అంటే మీకు ఎన్నో సంవత్సరాల వరకు వస్తుంది. దానికి ఎంతో మంది చేసే పనిని అది ఒక్కటి చేస్తుంది మీకు. ఇదంతా కూడా మీకు ఎప్పుడైనా ఈ టెక్నాలజీ అంతా ఇమ్మీడియట్ కనిపించి ముందు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా సంవత్సరాలు రావడం వలన మీకు 3 సంవత్సరాల్లోనే బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది. దానికి పెట్టిన కాస్ట్ అంతా 3 సంవత్సరాలు మీకు అయ్యే ఖర్చులోనే అయిపోతుంది అంతా. ఇదో మీ తాలూకు యూజ్ కేస్ బట్టి ఉంటుంది అంతా కూడా. మీకు చిన్నది కావాలా పెద్దది కావాలా దాన్ని బట్టి ఉంటుంది. సో ఇది 5 నుండి 7 లక్షల వరకు ఉంటుంది. ఇది దీన్ని చేయడానికి 7 లక్షలు మనుషులు అంటే చెప్పకపోతే చెయ్యకపోతే 4 మాటలు తిట్టచ్చు, దీన్ని తిట్టలేదు. అది చేస్తుంది. అది దానికి అంతా మేము సర్వీస్ ఉంటుంది అంతా కూడా. దానికి అంతా మేము సర్వీస్ చేస్తాము. మళ్ళీ మీకు సర్వీస్ చేసినందుకు మీకు మళ్ళీ అది ఫస్ట్ ముందు ఒకటి సర్వీస్ తో ఫ్రీగా వస్తుంది. దాని తర్వాత అంత ముందు ఏ ప్రాబ్లమ్స్ లేక మీకు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మీ తాలూకు యూసేజ్ బట్టి ఉంటుంది సర్వీస్. మంచిగా వ్యవసాయం చేసుకోనికే మీదకి ఎక్కి చూస్తుందంట ఈ బండి. అమ్మ ఇది వేరు ఇది వేరు ధరనా? వేరు. ఇది పెద్దది కదా, పెద్దది ఎక్కువ ఉంటుంది ధర. ఇది 10 లక్షలు దాటిపోతుంది. ఇది 10 లక్షలు దాటుతుంది. ఇది ఏదైనా ఏం పని చెప్తే అది చేస్తుంది. మంది ఒకటే కాదు. ఇప్పుడు సాయిల్ మీదకి ఎగురుతుంది, మీదకి ఎగిరిన తర్వాత డ్రాప్ చేస్తుంది. కింద ఇంకొక ఇమేజెస్ చూస్తుంది కదా, కింద సాయిల్ ఎలాగుంది అంటే పంట పొలం వేయడానికి రెడీగా ఉందా లేదా పొలము అన్నది చూడాలి కదా. మనం మట్టి ఎలా ఉందని చూస్తాం కదా, మన మట్టి అంతా ఉందని అంతమందిని మనుషుల్ని పంపించి చూపిస్తాం కదా. ఇది మట్టి సాయిల్ ఎలాగుందో చూపిస్తుంది, మొత్తం అంతా చెప్తుంది. అదంతా కూడా మనుషులు చేయవలసిన పనిని మొత్తం నిమిషాల్లో చేస్తుంది. అది గంటలు రోజులు పట్టేది అది అంత తక్కువ టైంలోనే చేసి పెడుతుంది అనమాట. ఫాస్ట్గా అయిపోతాయి కదా పనులన్నీ, తొందరగా అయిపోతాయి. అప్పుడు మిగతా టైంని ఇంకొక పనికి వాడుకోవచ్చు కదా. మనం హ్యూమన్ బ్రెయిన్ ఒక పనితోనే ఆగిపోం, 10 పనులు చేస్తాం. మనం మల్టీ టాస్కర్ అంటాం. ఈ పని తీసేస్తే వేరే పనుల కన్నిటికి ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు కదా. ఇప్పుడు దీని పేరేమో ఎయిర్ డ్రోను, ఇదమ్మా ల్యాండ్ రోవర్. ఈ రెండింటిని కొనుక్కుంటే ఇక వ్యవసాయం మొత్తం వెళ్ళిపోతుంది అంతా. మళ్ళీ డ్రైవర్ కూలీ లేకుండా పెట్రోల్ ఏం లేదు, బ్యాటరీనే కదా, ఏం లేదు ఇక్కడ. గిట్లు డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, డెలివరీ లేడు, ఎవరు లేరు. మంచిగా ఒకటే బండితో అయిపోతుంది. అదొక్కటే ఆలోచన వచ్చిందమ్మా. నిరుద్యోగం ఎట్లా మా పోరలు అంత గట్టిగా గాలికి తిరుగుతున్నారు. అందుకే వాళ్ళకి 10 పద్ధతులు చదువుతారు కదా, వాళ్ళందరికీ పనులు వస్తాయి. అందరికీ కూడా ఇవన్నీ ఆపరేట్ చేయగలుగుతారు. అక్కడ ఏ పొలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చుంటారు కదా, ఇక్కడ చూస్తున్నారు. వాళ్ళు బటన్ నొక్కడమే. ఓకే దానికి ఎరువు కావాలా బటన్ నొక్కుతుంది, ఓకే మందు కావాలా వాళ్ళు బటన్ నొక్కుతారు. అంతా స్విచ్ నొక్కడే. ఎక్కడైనా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే అందరు ముద్దుగా 10-12 చదువుకున్న వాళ్ళు అది చదువుకున్నాడు స్విచ్ కొట్టుకున్నాడు ఇదే చేస్తే సరిపోతుంది. అమ్మ నీ పేరు ఏమంటుందో? ప్రభా సుందర్. అమ్మ ఎక్కడోళ్ళు మీరు? హైదరాబాద్. ఏ కంపెనీ అమ్మ ఇది? మరి ఇదా predictml.ai అంతా predictml.ai. సో అమెరికా బేస్డ్ కంపెనీ. మేము అమెరికాలో
20 ఏళ్ళ నుండి వచ్చాము ఇక్కడికి. ఆడ పని చేసి అక్కడ వచ్చిన పని మరి చేసి తెలుగు అక్కడ కంపెనీ మాట్లాడుతున్నావమ్మ నువ్వు? వస్తుంది తెలుగు బాగా. తెలుగు వాళ్ళే. పర్లేదు. ఆంధ్రానే, వైజాగ్. వైజాగ్ వాళ్ళు వైజాగ్. చూసినారు ఈ అమ్మ వైజాగ్ వాళ్ళు అంట 20 ఏళ్ళు అక్కడ ఉండి అన్ని చదువుకొని అక్కడ నేర్చుకొని కంపెనీ ఉంది, అమెరికాలో కంపెనీ ఉంది, 17 ఏళ్ళు బట్టి జరుగుతుంది అక్కడ. ఇక్కడ వచ్చి ఇక్కడ చేయాలనేసి ఇది కొత్తగా ఇది పెట్టి మన వాళ్ళ కోసం ఇది చెయ్యాలని చేసినాం. మంచి ఆలోచన చేసినాం అమ్మ. ప్రాబ్లం బాగున్నది మా పబ్లిక్ కి. మరి మా ఊర్లోకి వనకొస్తుందా లేదా ఏమన్నా ఈడ అని చూద్దామంటే వచ్చిన. ఇగో బాగా పనిచేస్తుంది. ఎయిర్ డ్రోన్ ఇది. ఇది మీదికి ఎగిరి మొత్తము మట్టి ఎట్లున్నది, మన పొలం ఎట్లున్నది, ఏడ తుప్పు ఏమంటారు, ఏడ పురుగు వచ్చింది, ఏడ మంచుకున్నది, ఏడ మంచిగా లేదు, దేనికి మందు కొట్టాలి, ఏడ బాగున్నది అన్ని ముచ్చట్లు చెప్తుంది. ఇదేమో దున్నుడు చేసుడు విత్తనాలు వేసుడు అన్ని చేసేదేమో ఇది ల్యాండ్ రోవర్ అంట దీని పేరు. షిప్ లో కూడా పెట్టేది ఇంకోటి ఉంటుంది. షిప్ లో కూడా పెట్టా దానికి అదే తీసుకెళ్లి చెత్త క్లీన్ చేయడం, అది ప్లాస్టిక్ స్పిట్ చేస్తాం ఉమ్మ అదంతా కూడా దానికి తెలుస్తుంది. మనం పెడతాం అది ఆటోమేటిక్గా వెళ్ళి చెత్త క్లీన్ చేసుకుని వస్తుంది. నీళ్ళలో పెట్టింది కూడా అది అది 3 పని చేస్తుంది అంతా కూడా టెక్నాలజీ. బాగున్నదా అమ్మ? మంచి ముచ్చట చెప్పిన ప్రాబమ్మ. పోయేస్తా మరి నేను. పోయేస్తా అట్లా పోతా అలాగే చూస్తా.